వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులు మోజేష్ అన్నయ్యకి, చందనకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన విశ్వాసులకి, నా సంఘ విశ్వాసులకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీవిద్య. మాది ఇక్కడే పాతపట్టిసీమ. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఎంతగానో నా తల్లిదండ్రులు నన్ను ఎంతగా గారంగా, అందరూ అలాగే చూసుకుంటారు, కానీ అక్క తమ్ముడు ఉన్నా కానీ నన్ను ఎంతో ఇష్టంగా, నన్ను ఎంతో ప్రేమగా, నేను అడిగింది కాదనకుండా, నేను ఏది అడిగితే అది చేసి అన్నీ ఇష్టంగానే నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకునేవారు. వారు చెప్పినట్టుగానే అన్ని విషయాల్లో కూడా, ఆ విగ్రహారాధనలో కానీ అన్ని విషయాల్లో కానీ, అందరూ విగ్రహారాధనలు పూజలు చేస్తారు, కానీ నేను మాత్రం ఆ లోపలికి, ఆ గర్భగుడిలోకి తీసుకెళ్ళి ఆ విగ్రహాలకి అభిషేకాలు అవి చేయించి ఉదయాన్నే లేపి అన్నీ ఎంతగానో నేను కూడా అలాగే ఆసక్తిగా చేసేదాన్ని. అందుకోసమని నన్ను ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకునేవారు. పొద్దున్నే లేచి అన్నీ చేయడం, కొన్ని విషయాల్లో, కార్తీక మాసాలు, నవరాత్రులు, అన్ని విషయాల్లో కూడా ఎంతగానో ఆసక్తిగా ఉంటూ అన్నీ చేసేదాన్ని. ఆసక్తిగా ఉండేది ఆ దేవుని విషయంలో. అన్నీ అనుకుంటే జరుగుతున్నాయి కదా, దేవుడు అన్నీ నా పట్ల కానీ బాగానే చూసుకుంటున్నాడు అంటే, అన్ని కార్యాలు అన్నీ జరుగుతూ ఉండేవి కదా అని నేను కూడా ఇష్టంగానే చేసేదాన్ని. తర్వాత 2017లో వివాహం అయిన తర్వాత ఈయన కూడా ఈ దేవుని గురించి అది ఏం చెప్పేవారు కాదు. నాతో పాటునే ఆ గుళ్ళు అవి తిరుగుతూ కొన్ని మొక్కులు అన్నీ అలా ఆ విధంగానే ఇద్దరం కూడా అలాగే ఉండేవాళ్ళం. సేవకుల కుటుంబంలో పుట్టినా కానీ నాతోటి ఎక్కువ ఆ విషయంలో అన్నిట్లో నాకు తోడుగానే ఉండేవారు. అందుకని నాకు పెద్ద ఈ దేవుని గురించి అది ఏమీ తెలీదు. అన్యుల గురించి సంబంధించినవి అన్నీ ఇష్టంగా చేసేదాన్ని. నా భర్తతో పెళ్ళైన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత కూడా పేరు కూడా తమ్ముడిని అడిగి ఏ అక్షరం మీద పెట్టాలి ఏంటని ఆ నమ్మకాలు అన్నీ ఏమీ పోలేదు, అన్నీ అలాగే ఉండేది. 2018లో గుడ్ ఫ్రైడే రోజు బావగారు, ఎమ్మానుయేల్ బావగారు అమ్మాయిని చర్చికి తీసుకురా అన్నారు. సరే చర్చికే కదా అని గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి వెళ్ళాను. తీసుకెళ్ళారు. నాన్నగారు మాట్లాడి విన్నాను, కానీ విని వదిలేసాను అంతే, ఏం పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా అలా ఆ విగ్రహానికి సంబంధించిన పూజలు అవి చేసుకుంటా నా లోకంలో నేను ఉండేదాన్ని అంతే, ఏం పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత కొంతకాలానికి ఇక్కడికి యెరూషలేము మందిరం దగ్గరికి, అత్తయ్య మావయ్య ఉండే దగ్గరికి తీసుకొచ్చేసారు నన్ను. తీసుకొచ్చిన తర్వాత నాన్నగారి మాటలు అవి వింటూ అలా ఉండేదాన్ని. ఇంకా విగ్రహారాధన అది చేయాలని ఆసక్తి కలిగేది కాదు, ఎందుకనో తెలీదు. ఎక్కువ ఇంకా ఈ దేవుని గురించి అవి వింటూ అలా ఉండేదాన్ని. కానీ చర్చికి అది వెళ్తావా అనేవారు. నా ఇష్టానికే వదిలేసారు, ఎవరూ నన్ను బలవంత పెట్టలేదు. అత్తయ్య మావయ్య కానీ బావగారు వాళ్ళు కానీ ఎవరూ నన్ను ఏమీ బలవంత పెట్టలేదు, నా ఇష్టానికే వదిలేసారు. సరే ప్రార్థనకి వెళ్ళాలని ఎందుకో ఆసక్తి కలిగింది. సరే అని ప్రార్థనకి అది వెళ్ళేదాన్ని. మామూలుగా వెళ్ళి వచ్చేసేదాన్ని అంతే, ఏం పట్టించుకునేదాన్ని కాదు. ప్రార్థన అది చేసుకోవడం కూడా ఏం తెలీదు, ఎలా చేసుకోవాలి ఏంటి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుడు ఎలా చేస్తాడు ఏంటి, ఏం పట్టించుకునేదాన్ని కాదు. వెళ్ళేదాన్ని వచ్చేసేదాన్ని అంతే. తర్వాత 2023లో మాత్రం దేవుని వాగ్దానం తీసుకున్నాను. ప్రతి సంవత్సరం తీసుకునేదాన్ని. వాగ్దానం చదివి ఏం అర్థమయ్యేది కాదు, వాగ్దానాలు అవి చదివేదాన్ని కానీ ఏం అర్థమయ్యేది కాదు. 2023లో మాత్రం వాగ్దానం తీసుకున్నాను. మీరు నా యందు విశ్వాసం ఉంచుము, మీ అందు నా మనసు అసహ్యపడదనే వాగ్దానం వచ్చింది. ఏంటి ఎలా వచ్చింది సరే అని అనుకుంటూ ఉండేదాన్ని. ఏంటంటే ఈ దేవుని గురించి అది అంటే దేవుడు నా మనసు అసహ్యపడట్లేదా, నేనే ఇంకా దేవుని దూరం చేస్తున్నానా, మన పాపాలను ఒప్పుకోకుండా అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇలా 2023లో వచ్చిన వాగ్దానాన్ని బట్టి మందిరానికి ఇంకా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, ఆయన అయితే విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆ వాగ్దానాన్ని దేవుడు నా పట్ల నెరవేర్చాడు. అప్పటి నుంచి మందిరంలో ప్రతి పరిచర్య కానీ ప్రార్థన కానీ దేనికి అసలు వెళ్ళకుండా ఉండలేకపోయేదాన్ని, వెళ్ళాలని ఆసక్తి కలిగేది, అలాగే వెళ్ళేదాన్ని.
ప్రార్థన అది చేసుకునేదాన్ని, నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం అవన్నీ అలవాటు అవుతూ ఉండేవి. వింటూ ఉండేదాన్ని పాపాల గురించి అని, మారు మనసు గురించి, సువార్త గురించి ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఇదేంటి, నా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పూజలు అవి చేయించేవారు కానీ ఏ రోజు కూడా ఇలాంటి విషయాలు ఏం చెప్పలేదేంటి అంటే, ఈ దేవుడు నిజమైన దేవుడు, శక్తిమంతుడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప ఎవరూ లేరు అని నెమ్మదిగా అలా ఆసక్తి కలుగుతూ దేవుని విషయంలో ఎంతగానో ఇంకా బలపడుతూ, చాందనకు కూడా అంటే జనవరి 1కి ఒకసారి వెళ్ళాను. అక్క కూడా, అమ్మ నువ్వు జనవరి 1కి వచ్చావు, ఇక్కడి నుంచి మందిరానికి కూడా రావాలి అని చెప్పేది కానీ పట్టించుకునేదాన్ని కాదు. నా భర్త కూడా నాకేం చెప్పేవారు కాదు. సర్లే ఇదే దేవుని నమ్ముకున్న తర్వాత మే నెలలో అలా కూర్చుని బైబిల్ చదువుకుంటూ ఉంటే మత్తయి సువార్త ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అని వాక్యం చదివాను. చదివేసరికి ఒక్కసారిగా భయం, వణుకు వచ్చి ఏంటి ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నానని మళ్ళీ రెండోసారి చదువుకునేసరికి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతుడు. అదే మాట చదవాలని అనిపించేది. అంటే ఏంటి, ఆయన ఏర్పరచుకున్న వారిలో నేను ఉండనా ఏంటి, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను ఏర్పరచుకున్న దానిలో నేను ఒకదానిగా ఉండకపోతాను అంటే, నేను ఇప్పటి వరకు చేసినవన్నీ ఎంతలా నమ్మినా కానీ, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా కానీ ఉపయోగం లేదు. ఆయన నమ్ముకొని ఆయన రక్షణలోకి వస్తేనే మనకి అని నమ్మి అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య అంతకుముందు అనేవారు, అమ్మ నాన్నగారు ఉండగా రక్షణ తీసుకోండి, నాన్నగారి ద్వారా తీసుకోండి అని. అయినా కానీ సరే అన్నయ్య అనేదాన్ని కానీ పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత భయంతో అన్నయ్యతో చెప్పాను, అన్నయ్య ఇలా తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలని ఆసక్తి కలుగుతుంది అన్నయ్య అంటే, అమ్మ ప్రార్థన చేసుకుంటా అనేవారు అన్నయ్య. సరే అని అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఎందుకో కంగారు, భయం, తీసుకోవాలని తొందర, తెలీదు. అన్నయ్య ఇవ్వండి అన్నయ్య అలా అని అన్నయ్యని ఇబ్బంది పెడతా వచ్చాము. అన్నయ్య కూడా అలాగే మా మాట విని మేము అడిగినట్టుగానే రాత్రి సువార్త కూటముల ద్వారా అనుకోని రీతిగా అన్నయ్య మా మాట కోసం, ఇప్పటివరకు ఎవరికి జరిగి ఉండదు అలాగా మా కోసమని అన్నయ్య అక్క ఈరోజు ఉదయమే మాకు బాప్తిస్మం ఇచ్చారు అన్నయ్య ద్వారా. అన్నయ్య మా మాట కాదా అనుకున్నా, ఎవరైనా సేవకుల మాట వింటారు కానీ అన్నయ్య మాత్రం విశ్వాసుల మాట విని మా కోసం జనవరి 1కి తీసుకోవాల్సిన ఈ రక్షణ మాకు ముందుగానే ఈరోజు దేవుని ఏర్పాటు, ఇదంతా దేవుని ఏర్పాటు. ఎంతో ఒక పండగలాగా ఈరోజు ఎంతో ఆనందం, భయం, ఎంతో సంతోషంతో ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాము. ఈరోజు ఉదయం ఎంతగానో అన్నయ్య మమ్మల్ని, సరే అమ్మా మీకు ఇష్టంగానే, సరే అయితే మీరు అడుగుతున్నారు కదా రక్షణ అని చెప్పి అన్నయ్య మా కోసం ఈరోజు ఉదయం బాప్తిస్మం ఇచ్చారు. ఈ నైటు వాక్యం విన్నాము, ఉదయం కూడా ఉపవాస ప్రార్థన అనుకోని రీతిగా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో గడిపాము. ఈరోజు నైట్ కూడా మళ్ళీ సువార్త కూటముల్లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ సువార్త కూటముల్లో ఇటు రీతిగా మాకు జరిగినందుకు ఎంతో ఆనందంగా, ఈ రక్షణ గురించి ఎంతో భయపడుతూ బాధపడుతూ నేను నా భర్త ఎంతగానో కుమిలిపోతూ వచ్చాం. ప్రతిరోజు రాత్రి మాట్లాడుకుంటూ దీని గురించి, రక్షణ గురించి మాట్లాడుకుంటూ భయపడుతూ బాధపడుతూ ఉండేవాళ్ళం. ఎంతగానో అన్నయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టాము. ఈరోజైతే బాప్తిస్మం తీసుకుని రక్షణలోకి వచ్చాము. ఇంత గొప్పగా, ఇంత ఘనంగా జరిగినందుకు, ఇలా జరిగినందుకు మా సంఘంలోని విశ్వాసులు కూడా ఎంతగానో మా గురించి ఎంతగానో తాపత్రయపడి ఎంతగానో ఈరోజు మేము తీసుకున్నందుకు వారు ఎంతగానో సంతోషంతో ఉన్నారు.
దేవుడు ఈ పట్ల మాకు ఇంతలా చేసినందుకు దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.